మొత్తం పొలాలు ఉన్నాయి. మొత్తం ఇది వేస్తుంది పెట్టాలా నీకు పొట్టు పొట్టు కొడతాను. బాకో బలిసిందారా ముక్కలు కొడతా అక్కడ అలా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ క్యూట్ బేబీ, హ్యాపీ న్యూ ఇయర్ గైస్. హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు సో కాల్డ్ 31st నైట్. సో నాకైతే ఏం ప్లానింగ్ లేదు, ఏం ప్రిపరేషన్స్ లేవు. ఎందుకంటే ఐ నో ద రియాలిటీ, లైక్ నథింగ్ చేంజెస్. మనకి 2023 ఎలా ఉండేనో సేమ్ అలానే 2024 కూడా ఉండబోతుంది. ఐ హోప్ మీకు అప్కమింగ్ ఇయర్ హ్యాపీగా ఉండాలి. సో నాకైతే ఏం ప్లాన్ లేదు. సో అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, పార్టీ నైట్, డిస్కో నైట్, ఆ నైట్ ఈ నైట్ అని. మా ఇంట్లో 31st నైట్ ఎలా అవుతుందో మీకు చూపిస్తాను. మా మమ్మీ పడుకుంది, నేను జస్ట్ నౌ లేచాను. సో నాకు ముందు నైట్ నిద్ర లేదనమాట. సో మార్నింగ్ అంతా కొంచెం పని మీద బయటికి వెళ్ళాను. సో నాకు అందుకే ఈ నైట్ నిద్ర లేదు కాబట్టి ఆల్మోస్ట్ 5 అలా పడుకొని నేను ఇప్పుడే 11:15 or 20 అవుతుంది టైం. సో ఇప్పుడే లేచాను. చూద్దాము, అందరి 31st నైట్స్ బాగానే జరుగుతుంటాయని అనుకుంటున్నా. నా 31st నైట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బర్త్డేకి ఎక్సైట్మెంట్ లేదు, ఆఫ్ కోర్స్ 31స్ట్కి ఎక్సైట్మెంట్ లేదు, ఫెస్టివల్ ఎక్సైట్మెంట్స్ లేవు. ఎందుకుంటున్నాము నాకే అర్థం కావట్లే. బట్ ఐ హోప్ దిస్ ఇయర్స్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ యాజ్ వెల్. ఇంకొక ఇయర్ డిగ్రీస్ ఫ్రమ్ అవర్ లైఫ్, జస్ట్ ఎంజాయ్ ది మూమెంట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో కరెక్ట్ 12కి బయటికి వెళ్దాము. చూద్దాం, ఎవరో ఒకరు పటాకులు కాలుస్తారు కదా, అప్పుడు మనకందరికీ న్యూ ఇయర్. సో ఇట్లానే ఏ పార్టీస్ లేదు కాబట్టి నేను బిర్యానీ తింటాను అనమాట. సో మార్నింగ్ బయటికి వెళ్ళాను కదా, సో అక్కడ నుంచి బిర్యానీ తీసుకొచ్చాము షాదాబ్ హోటల్ నుంచి. చార్మినార్కి వెళ్ళిండే కొంచెం పని మీద. సో షాదాబ్ హోటల్ నుంచి నేను బిర్యానీ తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఆకలి అవుతుంది, ఎట్లయినా కొంచెం టైం ఉంది న్యూ ఇయర్కి 12 కావడానికి. సో తినేద్దామని చెప్పేసి తింటున్నాను అనమాట. సి మై మీల్ తినేసాను గైస్. వాచ్ 2 minutes ఫాస్ట్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఇట్స్ 12 now. నాకు నా ఫ్రెండ్స్ కాల్స్ కూడా వస్తున్నాయి. కదా మీరంతా ఒకటే పటాకులు కలుస్తుంటారు, చూడొచ్చు కదా బ్యాక్గ్రౌండ్ అక్కడ. సో మై గాడ్, అంతా రిలేటివ్ అవుతుంది. చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం పట్ పట్ పట్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్ వన్స్ అగైన్. మా మమ్మీకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. మమ్మీ హ్యాపీ న్యూ ఇయర్. వెరీ ఎక్సలెంట్. హ్యాపీ న్యూ ఇయర్. లైక్ చెప్పు మా ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. కరెక్ట్ 12 అవుతుంది. మా చిన్నక్కకి లేపు పనికి వెళ్తున్నాము. మా చిన్నక్కకి లేపి వేస్ట్ చేద్దాం. సోనక్క మమ్మీ లేదు పనికి. అయ్యో లాస్ట్ ఇయర్ కూడా అట్లనే పోలే. సో హర్షి మెసేజ్ ఇప్పుడే నీకు పెట్టినా ఫస్ట్ ఇప్పుడే మెసేజ్ చేసిందంట. ఎస్, మేము న్యూ ఇయర్ అసలు సెలబ్రేట్ చేసుకుంటలేము ఇయర్ కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల. బట్ ఇట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ముగ్గేద్దామా బయట వేసుకుందాం, మనకేం లేదు. ఇల్లు లేచిరా ఆన్లైన్లోనే ఉంది తేజు. ఓకే, సో తేజు వాళ్ళ దగ్గర కూడా వెళ్దాము గైస్. ఎంతైనా మన ఫ్యామిలీ కదా. బుజు హ్యాపీ న్యూ ఇయర్. బుజు హ్యాపీ న్యూ ఇయర్ మాము. హ్యాపీ న్యూ క్యూట్ బేబీ, హ్యాపీ న్యూ ఇయర్. సో మా చిన్న క్యూట్ బేబీస్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాము. క్యూట్ బేబీస్, హ్యాపీ న్యూ ఇయర్ బేబీస్, హ్యావ్ గుడ్ లైఫ్ బేబీస్, క్యూట్ బేబీస్. ఇది చూడండి, వాళ్ళ పిల్లల దగ్గర పోతే కుళ్ళుకొద్ది, దానికి ఎలా చేయాలంట. సో హర్షి మా తేజ వాళ్ళని లేపడంలో బిజీగా ఉంది. తేజ
హ్యాపీ న్యూ ఇయర్. సో గాయస్ మేము బయట ముగ్గేద్దాం అనుకుంటున్నాము. ఎట్లయినా మేము ఏం సెలబ్రేట్ చేసుకుంటలేము. ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఒక ముగ్గు అయితే వేస్తాము. కలర్లు చూపే కలర్లు. సో నేను ఈసారి లాస్ట్ టైం మేము కేక్ కట్ కూడా వేసాము చెప్పాలంటే, బట్ ఈసారి నేను పడుకున్నాను. సో కేక్ కటింగ్ కూడా వేయలేము. మా ఆర్చి కొంచెం ఫీల్ అవుతుంది. సో చూడండి, పచ్చ కలర్, ఎర్ర కలర్, నీలం కలర్, 3 కలర్లతో మేము ముగ్గేసాము. ఇప్పుడు ఏదో ఒక సాటిస్ఫాక్షన్కి చిన్న ముగ్గాన్ని వేసుకుందాం. అసలు వేసుకుందాము, బట్ వేసుకుందాంలే ఇంకెందుకు, ఎవ్రీ ఇయర్ వేస్తా కదా చిన్న ముగ్గాన్ని అని చెప్పేసి. ఓకే, చిన్న ఫ్లవర్ ఏదో ఒకటి వేసి సాటిస్ఫై చేద్దాము. సో గాయ్స్, హర్షి నాకు ఏదో గిఫ్ట్ ఇస్తుందంట. ఏంది? ఓ మై గాడ్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో అట్లా అనమాట, చిన్న చిన్న థింగ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ హర్షి. నేను నీకు గిఫ్ట్ తర్వాత ఇస్తాను. 1 రూపీ చాక్లెట్ ఇస్తా ఎక్లేసి. ఓకే. సో గాయ్స్, అంత ఎందుకు వస్తుంది? కరోనా వైరస్ లేదా COVID-19తో ఈరోజు దేశం అంతా ఏమో గైస్ చాలా తగ్గొస్తుంది. సో గాయ్స్, మేము ముగ్గు వేద్దాం అనుకున్నాం కదా. సో ముగ్గు వేద్దామంటే ముగ్గు ఉండాలి కదా, ముగ్గు లేదు మా ఇంట్లో, చాక్ పీసెస్ లేవు. సో అందుకనే రేపు వేద్దాం అనుకుంటున్నాము. రేపు టుమారో ఏం జరుగుతుంది అనేది మొత్తం ఈ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. మార్నింగే లేచాను, ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా డాగ్స్కి ఫుడ్ వేద్దామని చెప్పేసి కిందికి వచ్చాను. న్యూ ఇయర్లో ఒక మంచి పనితో స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా డాగ్స్కి ఫుడ్ వేసానమాట. సో దీనికి చాలా ఆకలి అవుతుందండి, ఎంత తిన్నా కూడా ఆకలి అవుతుంది. ఎందుకంటే డెలివరీ అయినాక కుక్కలకి చాలా ఆకలి అవుతుందంట కదా. సో ఇంకా వేయగానే తింటుంది. పోతున్నాను, బాయ్. ఏమైందిరా? దా. గాడిది. సో హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. మళ్ళీ మార్నింగ్ లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంట్లో వర్క్స్ ఉంటే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మా డాగ్స్కి ఫుడ్ వేసేసాను మార్నింగే. సో అలా విటమిన్ డి తీసుకుందామని వచ్చాను. సూర్యుడు అనమాట. సో విటమిన్ డి తీసుకుందామని వచ్చాను. విటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసికల్లీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై టు టేక్ విటమిన్ డి, సన్లైట్. బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి నాకు, బట్ ఏదో స్టార్ట్ చేశాం కదా, ఎందుకు మధ్యలో వదిలేయడం అన్నట్టుగా చేస్తున్నాను. లెట్స్ సీ ఎక్కడి వరకు వెళ్తుందో ఏది థింగ్స్. మా అక్కను కూడా నైట్ 4 అయిందమ్మా రానికి. నాకు హ్యాపీ న్యూ ఇయర్. జ్వరం వచ్చేసి. సో గాయస్, ఇక్కడ ఒక అద్భుతం చూసాను నేను. మీరు కూడా చూడండి. ఈ అందమైన ముగ్గు తేజస్విని అండ్ నిత్యశ్రీ. సో గాయ్స్, కదా శ్రీ టీరాకి వేసింది శుద్ధం. ఒకటి మా మమ్మీ ఖరాబ్ చేసేసింది. బూజు బూజు. మమ్మీ వేసింది ముగ్గు. చాలా ముగ్గు నేను వేసిన కలర్ జరుగు బూజు. అశ్విన్ అయితే నేను ఇది వేస్తుంది పెట్టాలా, నీకు పొట్టు పొట్టు కొడతాను. ఎట్లా కొడతాను? ఎంతకు తెగించారా? నువ్వు ఇట్లా చెప్తే అశ్విన్ అరే బూజా, నువ్వు అట్లా చెప్తే పక్కన మాటలు కూడా వేస్తుంది అశ్విన్. సో గైస్, గాజులు సెట్ చేసుకుంటున్నా. బ్యాంగిల్స్ ఇస్ ఎలా యూ నో. సో గైస్, ఇప్పుడు సాయి పల్లవి వీడియో చూద్దాం. అశ్విన్ ఒక డైలాగ్ చెప్పు. చెప్పు అశ్విని. బార్కో బలిసిందారా ముక్కలు కొడతా అక్కడ అలా చూడండి, సేమ్ ఉంది కదా. సో గైస్, నేను రెడీ అయిపోయాను. సో గైస్, మేము రెడీ కాలేదు. వీళ్ళు ఇంకా రెడీ కాలేదు. నా ఓవరాల్ లుక్ చూపిస్తుంది.
అంటుంది గాయస్, చలి కొడుతుంది. చూడండి గాయస్, ఇగో తినేస్తారంట. చిన్నమ్మా బేబీ, క్యూట్ బేబీ, కూతులు. బాయ్ చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, క్యూట్ బేబీ, హ్యాపీ న్యూ ఇయర్ గాయస్, గాడ్ బ్లెస్ దిస్ పీపుల్. ఇంకో ఇలా మమ్మీ గాయస్, ఇది ఆడేసి నోట్లో పెట్టకరా. హ్యాపీ న్యూ ఇయర్, ఎందుకు అట్లా పడుతుంది? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. దిస్ ఫ్లవర్స్ ఆర్ ఫర్ యూ. పింక్ రోజెస్ లేవు కాబట్టి ఎల్లో రోజెస్ తెచ్చా. ఇంకా నేను టెంపుల్కి స్టార్ట్ అయిపోయానండి. అమ్మపల్లి టెంపుల్ ఇప్పుడు రీల్స్లో ఫేమస్ అవుతుంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళాను. ఎక్కడ పోతున్నామేమో, చాలా లాంగ్ ఉంది, నాకేం అర్థం కూడా అయితే లేదు. మొత్తం ఇక్కడ అంతా కొంచెం దగ్గర వ్యూ ఉంది. బేసికలీ ఆ రోజు చాలామంది జనాలు వచ్చారండి. మరి ఆ రోజు న్యూ ఇయర్ అని చెప్పేసి అలా ఉన్నారా, లేకపోతే నార్మల్గానే అంతమంది ఉంటారా అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇలా వీకెండ్స్, ఒకేషన్స్, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వెళ్ళకండి. నార్మల్ వీక్ డేస్లో వెళ్తే దర్శనం మంచిగా అవుతుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరు ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. రీసెంట్ టైంలో అమ్మపల్లి టెంపుల్గా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇది. సో అంతకన్నా ముందు నాకు కూడా తెలియదు, రీల్స్లో చూసాకనే తెలిసింది నాకు ఇది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సీతారామచంద్ర స్వామి టెంపుల్, అంటే సీతారాములు వారు ఉన్నారనమాట ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి నాగర్గూడ శంషాబాద్ రోడ్లో ఉంటుంది, నియర్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ టెంపుల్ మనము మురారి మూవీలో చూడొచ్చండి. సో మురారి మూవీ షూటింగ్లో మొత్తం ఈ టెంపుల్లో ఉంది. సో నాకు కూడా ఫస్ట్ తెలియదు, గూగుల్లో సెర్చ్ చేశాక నాకు తెలిసింది. ఇక్కడైతే ఎంత బాగుందో, పీస్ఫుల్గా చాలా బాగుంది టెంపుల్. బట్ ఏంటంటే మనము వీకెండ్స్లో కానీ ఇలా ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళొద్దు. నేను న్యూ ఇయర్కి వెళ్ళాను కదా, సో చాలా మంది ఉండే. సో ఫొటోస్ బాగా తీసుకుంటున్నారు అక్కడ. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో జస్ట్ అమ్మపల్లి టెంపుల్ అని కొడితే మీకు వస్తుంది. వామ్మో, ఒక్కొక్క పోజ్, ఒక్కొక్క స్టిల్ ఇచ్చి మరి ఫొటోస్ దిగుతున్నారు. అసలు ఒక్కొక్కరికి మించి ఒక్కొక్కరు తగ్గేదే లేనట్టు దిగుతున్నారు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ చాలా అవుతాయంట, షూటింగ్స్ కూడా అవుతాయంట. చాలా మంది వచ్చారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు అక్కడ. ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాను, చెప్పాను కదండి చాలా మంది వచ్చారు. సో 3 hours, మినిమం 3 hours to 4 hours అవుతుందంట దర్శనానికి. మేమైతే అక్కడ పెయిడ్ దర్శనం లైన్లో టికెట్స్ అడగటం లేడని చెప్పేసి దాంట్లోనే వెళ్ళిపోయాం, దొంగ లెక్కలు చేసి. దర్శనం చాలా బాగా జరిగింది. 1/2 hourలో చాలా మంది ఉండే. బట్ బై గాడ్ గ్రేస్ నాకైతే దర్శనం చాలా బాగా జరిగిపోయింది. లైన్ చూడండి గైస్, దర్శనానికి అలా ఇక్కడ. ఇది రైట్ సైడ్లో పెయిడ్ దర్శనం అండి. అండ్ ఇక్కడ మొత్తం నించున్నారు కదా, ఈ లైన్ మొత్తం ఫ్రీ దర్శనము. సో పెయిడ్ దర్శనం కూడా మనకి 1 hour to 2 hours పడుతుంది టైము. అండ్ ఫ్రీ దర్శనం అయితే 3 hours to 4 hours పడుతుంది. మేము ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చేసి ఈ లైన్లో కలిసిపోయామన్నమాట. మాకు 25 to 30 minutesలో దర్శనం అయిపోయింది. గైస్ దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఇదే ప్రసాదం కౌంటర్ అండి, చూడండి ఎంత మంది ఉన్నారు అసలు. గాయస్ చాలా టైర్డ్ అయిపోయాను. అమ్మపల్లి గోపురం అంత కనిపిస్తలేదు, చాలా జనాలు ఉన్నారు ఏంటో. సో గాయస్ ఇక్కడ తోటలు ఉన్నాయన్నమాట. సో తోటలు చూడడానికి వెళ్తున్నాము. అంతా గ్రీనరీ ఉంది, చాలా బాగుంది. సో అక్కడ బంతిపూల చెట్లు ఉన్నాయి మొత్తము, అంత బంతిపూల తోట. సో అది చూడడానికి ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. గాయస్ చూడండి ఇక్కడ బంతిపూల చెట్లు అంత కనిపిస్తలేదు. సో అందరు వచ్చారు చూడడానికి, చూపిస్తాను. ఇవన్నీ బంతిపూల చెట్లు ఉన్నాయి గాయస్, చాలా బాగుంది. మీరంతా ఎవర్రా మీరంతా
అన్నట్టున్నారు. వద్దన పని చేస్తున్నారు గైస్. అక్కడ వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు పాపం. సో గైస్ అమ్మపల్లి మొత్తం ఇవి పొలాలు తెలిసి తీసేసినారు గైస్. పొలాలు అక్కడ ఒక గ్రీన్ ఉంది, చూపించండి అక్కడ. సో గైస్ ఇక్కడ మొత్తం పొలాలు ఉన్నాయి, మొత్తం ఎండిపోయినాయి మొత్తము. ఇప్పుడు ఇక్కడ వేసారు, ఏం చెట్లు వేసారు నాకు అది అర్థం అవ్వట్లేదు. బంతిపూల చెట్లు అనుకుంటా ఇవన్నీ. అండ్ అక్కడ మొత్తం ఇప్పుడు వాటర్ వేసారు. చాలా బాగుంది చూడ్డానికి, చాలా బాగుంది నిజంగా. ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తము విలేజ్ వైబ్స్. అక్కడ అన్నీ బంతిపూల చెట్లు ఉన్నాయి, అందరు ఫొటోస్ దిగుతున్నారు. బట్ పీస్ఫుల్గా ఉంది. అక్కడే ఉంది అమ్మపల్లి టెంపుల్. చూడండి నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను, పడిపోతే బట్ యా పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ వండుకొని తింటున్నారు, చూపిస్తాను ఆగండి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను పొలాల మధ్యలో నుంచి, చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తాను ఆగండి. వీళ్ళంతా కూర్చొని వండుకొని తింటున్నారు ఇక్కడ. ఇది కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళందరూ ఇలా వండుకొని తింటున్నారు ప్రశాంతంగా, హ్యాపీగా ఫ్యామిలీ అందరూ వచ్చి తింటున్నారు. నేను కూడా మా ఫ్యామిలీని తీసుకొని రావాలి, సో దట్ మంచిగా ప్రశాంతంగా వండుకొని తినొచ్చు ఇక్కడ. బట్ ఇలాంటి వైబ్స్ అక్కడ ఆంటీ పొలంలో పనిచేస్తుంది, కనిపించలేదు మీకు అంతా. చింతకాయ చెట్టే, చింతకాయ చెట్టు ఉన్న చింతకాయ లేవు. ఇక్కడ అంతా వండుకొని తినొచ్చు వైస్. ఇక్కడ పొయ్యిలు ఉన్నాయి, అంత ప్రశాంతంగా ఉంది. ఓకే, ముందు హనుమంతుడిది ఉంది, అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. దాని ఆపోజిట్లోనే హనుమంతునిది విగ్రహం ఉంది, పెద్ద విగ్రహం ఉంది. సో నేను వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళలేదన్నమాట, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయాము. అందుకనే ఇప్పుడు వచ్చేటప్పుడు దింపాను. సో చాలామంది అక్కడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. బట్ మాకు అక్కడ చాలామంది జనాలు ఉండేసరికి, చాలా క్రౌడ్ ఉండేసరికి వెళ్ళలేదు. ఇంకా బ్యాక్ టు హోమ్. That's all for today's video. Thank you for watching and I hope you liked the video. If you liked the video, just give a thumbs up and don't forget to subscribe to my channel Ashish Vlogging. Stay tuned for upcoming videos. Bye guys. Bye bye.